ఏపీలోని 1.40 కోట్ల కుటుంబాలకు 2026 జూన్ నాటికి క్యూఆర్ కోడ్తో కూడిన స్మార్ట్ ఫ్యామిలీ కార్డులు జారీ చేయనుంది ప్రభుత్వం. ప్రభుత్వం అందిస్తున్న వివిధ సంక్షేమ పథకాలు, పౌర సేవలు, ప్రభుత్వ శాఖల వద్ద ఉన్న సమాచారాన్ని క్రోడీకరించి 25 రకాల వివరాలతో పాటు P4 లాంటి అంశాలు ఇందులో పొందుపరుస్తారు. అర్హులైన వారందరికీ పథకాలతో పాటు సులభంగా పౌర సేవలు అందించాలనేదే ప్రభుత్వ లక్ష్యమని చంద్రబాబు వివరించారు. కుటుంబం యూనిట్గా ఫ్యామిలీ బెనిఫిట్ మేనేజ్మెంట్ సిస్టమ్ అమలు చేయాలి. ప్రతి పౌరుడికి సంబంధించిన అన్ని వివరాలు ఈ కార్డులో నమోదు చేయాలి. ఈ కార్డు ద్వారా అన్ని ప్రభుత్వ సేవలు, పథకాలు అందాలి. రియల్ టైం గవర్నెన్స్ నిర్వహించే డేటా లేక్ ద్వారా సమాచార సేకరణ జరగాలి. ఆర్టీజీఎస్ వద్ద ఉన్న సమాచారాన్ని వివిధ ప్రభుత్వ శాఖలు వినియోగించుకోవాలి. స్టాటిక్ డేటా, డైనమిక్ డేటా వివరాలని ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలి. టీకా, ఆధార్, FBMS ఐడి, కుల ధృవీకరణ, పౌష్టికాహారం, రేషన్ కార్డ్, స్కాలర్షిప్, పెన్షన్ల వివరాలు ఉండాలి. వేర్వేరు ప్రభుత్వ పథకాలు, సేవలను ఈ కార్డు ద్వారా ట్రాకింగ్ చేయాలి. లబ్ధిదారుల ఎంపికలో ఎదురయ్యే సవాళ్లకు పరిష్కారం చూపాలన్నారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో స్వర్ణాంధ్ర విజన్ యూనిట్ ద్వారా కుటుంబ వివరాలని ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలి. 2026 జనవరికి పూర్తి సమాచారం క్రోడీకరించి జూన్ నాటికి కార్డులు పంపిణీ చేయాలన్నారు సీఎం చంద్రబాబు.